ప్రేమిద్దాం డోట్ పోయిదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటూ తన ప్రేమతో ప్రపంచం మీద దాడి చేయడానికి వచ్చేస్తున్నారు చంద్ర. మరి ఆ దాడికి బలి అయింది ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. బాబు ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. అయ్యా ఎవరు? ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. పొద్దునే వచ్చి అన్నం పెట్టండి అయ్యా అని అడుగుతున్నావు అంటే నాకు అర్థమైందిరా, ఈ సమాజంలో నీకు ఎవరు ప్రేమను పంచట్లేదు. ఎవరు ప్రేమను పంచగినా పంచకపోయినా నేను నీకు ప్రేమను పంచుతాన్రా. అయ్యా అవునరా, ఈ రోజు నుంచి నీకు నా ప్రేమతో తలస్నానం చేయిస్తాన్రా, ప్రేమతో తలస్నానం చేయిస్తాన్రా. ఈ రోజు నువ్వు బొచ్చ పట్టుకుని వీధులు పడుకుంటూ ఆడుకోవాల్సిన అవసరం లేదురా, నా ఇంట్లోనే మహారాజులా ఉండరా. ప్రేమే లేని ఈ సమాజంలో ఎంత ప్రేమను పెంచే మీరెలా పుట్టారయ్యా? నార్మల్ గానే పుట్టాన్రా. ఈ రోజుతో నీకు బొచ్చతో పని లేదురా. ఏ బొచ్చ అయితే ఈ సమాజం నీ చేతిలో పెట్టిందో ఆ సమాజానికి ఈ బొచ్చని బహుమతిగా ఇచ్చేరా. ఎవరికి ఇవ్వమంటారయ్యా? ఆవిడకిచ్చేరా. ఈ లోకంలో అడగకుండా ప్రేమను పంచే చంద్రులు ఇద్దరే ఉన్నారయ్యా. ఒక చంద్రుడేమో ఆకాశంలో ఉంటే ఇంకో చంద్రుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడయ్యా. అరే స్నానం చేసి 10 రోజులైందయ్యా. నువ్వైనా 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తావురా. కొంతమంది అయితే నెల రోజుల వరకు స్నానం చేయట్లా. స్ప్రే కొట్టుకొని స్టూడియోకి వచ్చేస్తున్నారా. నా సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తున్నారు. లోపలికి వెళ్ళి పెట్టుకొని తినిపో. పో. ఏమైందండి వాంతులు చేసుకుంటున్నారు? నేను తల్లిని కాబోతున్నాను. ఎంత మంచి వార్త చెప్పారండి. మీకు దేవుడు పండంటి బిడ్డలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో నమ్మలేకపోతున్నాను. నేను తండ్రిని కాబోతున్నాను. బంగారు నాకు మంచి వార్త చెప్పు. రశ్మి గారు ఈ స్వీట్ తీసుకోండి. ఎందుకు? నాగినీడు భార్య తల్లి కాబోతుంది. నాగినీడి భార్య తల్లి కాబోతుందంటే ఈయనెందుకు స్వీట్స్ పంచ్? ఏదోలే స్వీట్ కదా తీసేసి. జానకిరామ్ ఈ స్వీట్ తీసుకో. నాగినీడు భార్య తల్లి కాబోతుంది. నాగిరెడ్డి భార్య తల్లి కాబోతుంటే వీడి స్వీట్ పస్తాడేంటి? నాకు కూడా అర్థం కాలేదండి. ఏంటో పద. ఇదిగో రశ్మి స్వీట్ తీసుకో. ఎందుకు? నా భార్య తల్లి కాబోతుంది. ఇప్పుడేగా చంద్ర గారు ఇచ్చారు. మీ భార్య తల్లి కాబోతున్న కాకర్లో ఆల్రెడీ స్వీట్ ఇచ్చేసి వెళ్ళారు. నా పిల్లం తల్లి కాకపోతుంటే కాకర్ల స్వీట్ పంచడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా వాడికి? జానకిరామ్ ఏంటి నాగీడు? స్వీట్ తీసుకో. దేనికి? నా భార్య తల్లి కాబోతుందయ్యా. ఆల్రెడీ ఇంతకుముందే కాకల స్వీట్ పంచి వెళ్ళాడుగా మీ భార్య తల్లి కాబోతుందని. కాకర్ల నీకు స్వీట్ పంచాడా? నాకే కాదు కాలనీ మొత్తం పంచాడు. కాకర్లా నాగినీడు కంగ్రాచులేషన్స్. నా పిల్లం తల్లి కాబోతుంటే నువ్వెవడరా స్వీట్లు పంచుతున్నావంట? ఒక జీవి ప్రాణం పోసుకొని ఈ సమాజంలో వస్తుందే అని ఆనందంలో తేలియాడుతూ స్వీట్ పంచాను నాగినీడు. నా పిల్లం తెల్లవుతుంటే నువ్వెవడవరా ఆనందంలో తేలియడానికి? సాటి మనిషిని ప్రేమించే గుణం నీకు లేదేమో, నాకుంది నాగినీడు. నీ గుణం మీద తాటాకులేసి తగలబెట్ట. నలుగురు చూసారంటే రకరకాలుగా అనుకుంటారా? ప్రేమను పంచు, ఆప్యాయతను పంచు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి కాకర్లా. దేనికి లిమిట్ ఉండాలి నాగినీడు? ప్రకృతే లిమిట్ లేకుండా మనల్ని ప్రేమ పంచుతుంటే మనుషులు మనం ప్రేమను పంచుకోలేమా నాగినీడు? వికృత చేష్టలు చేస్తూ ప్రకృతి అంటావేంట్రా నువ్వు? ఏవండి, సమాజమే తన కుటుంబం అనుకుని బ్రతికే వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తికి గుడి కట్టి గంట కొట్టాలండి. వాడే టెంగురాలు అనుకుంటే నువ్వు టెంగురదాలో ఉన్నావు. నాగినీడు ఒక్క మాట ఏంటే? ఇంట్లో కుక్కను పెంచు, ఇంటి బయట మొక్కను పెంచు, టోటల్ గా సమాజాన్ని ప్రేమను పంచు నాగినీడు. నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటే కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటాడేంటి? అర్థం పర్థం లేకుండా. ఆ రోజు రాత్రి దట్ నైట్ నాగినీడు అర్ధరాత్రి ఎవడీడు? ఏంటి ఈ టైంలో వచ్చావు కాకర్లా? మీ ఆవిడ కడుపుతో ఉంది కదా, పుట్టబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించా. నీకు మైండ్ ఏమైనా తప్పిందా కాకర్లా? ఏమైంది నాగినీడు? పొద్దు నేను కాలనీ అంతా సీట్లు పంచావు. నీ దెబ్బ కాసు కాలనీలోకి వెళ్ళడానికి భయంగా ఉంది. కుంకుమ పువ్వు పట్టుకొని సరాసరి నా ఇంటికి వచ్చావు. అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం అవుతుందా కాకర్లా నీకు? మీ ఆవిడకి నేను గులాబీ పువ్వు ఇవ్వట్లా, కుంకుమ పువ్వు ఇస్తున్నా. నువ్వు అర్ధరాత్రి అపరాత్రిలో నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే చూసే జనాలు రకరకాలుగా అనుకుంటారా? కాకర్లా వెళ్ళిపోరా నువ్వు. నీకే నేను దండం పెడతాను నాగినీడు. ఈ కుంకుమ పువ్వు మీ ఆవిడకి నాగినీడు. నేను తీసుకోను. వాళ్ళు తీసుకోరు బాబు, వాళ్ళు తీసుకోరు.
ఈ సమాజానికి ఆస్తులు పంచే వాళ్ళు అవసరం కానీ ప్రేమను పంచే వాళ్ళు అవసరం లేదయ్యా. అయ్యా బాబు, ఆయన గంజాయి వనంలో తులసి మొక్కలు అంటాడయ్యా. అలాంటి మొక్కలు మనం కాపాడుకోవాలయ్యా. వాడి టార్చర్ భరించలేకపోతే మధ్యలో నీ టార్చర్ ఏంట్రా? ఏవండి 10 రూపాయలు అప్పుగా అడిగితే ఇవని ఈ సమాజంలో కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాడండి, తీసుకోండి. తీసుకోవాలా? తీసుకోండి అయ్యా, తీసుకోండి తీసుకోండి. ప్యాకెట్ పాల్లో కాకుండా స్వచ్ఛమైన పాల్లో కలిపి 3 పూటలు నాగినేడు మీ ఆవిడ. స్వచ్ఛమైన పాలే ఉండాలా? అదే కావాలి నాగినేడు, ప్లీజ్ నాగినేడు 3 పదండి. పూటలు. అది కూడా తీసుకొని పెడతారేమో స్వచ్ఛమైన పాలు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి న్యూస్ ఈ రోజు పేపర్ లో? నాగినేడు నాగినేడు నాగినేడు. పొద్దున్నే చచ్చావేంటి? తల్లి బిడ్డ బాగుండాలని చెప్పి పొద్దున గుడికెళ్ళి 110 ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకొని వచ్చాను. కొద్దిగా మీ ఆవిడకి ఇవ్వ. అరే ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? ఇలాంటి పనులు నా భార్యకి నేను చెయ్యాలరా? నువ్వు చేయడం ఏంట్రా? నాగినీడు, రేపు రేష్మికి పెళ్ళై బాబో పాప పుట్టారనుకో, ఆవిడ మీద కూడా అలాంటి ప్రేమ నేను చూపిస్తా. ఆవిడది ఒరిస్సా, నాది మణికొండ అనే ప్రాంతీయ భేదాలు నాకు ఉండవు నాగినీడు. అవును, ఆయన ప్రేమలో భేషజాలు లేవు, భాషాలు లేవు, వ్యాసాలు లేవు, మోసాలు లేవు. ఆయన ప్రేమానందం బాబు. ఇలాంటి వాళ్ళ కోసం బాబు మీరు తాపత్రయపడి. ఆపుతావా నువ్వు? వీడు శాడిస్ట్ అయితే వీడికి నువ్వు ఒక గిటారిస్ట్వి. అరే, గిటారిస్ట్. నేను ఈ సమాజానికి ప్రేమను పంచడం తప్పారా? బాబు మీరు ఆ మాట అడగడమే తప్పు బాబు. ఈ సమాజానికి మీరు ప్రేమ పంచడమే తప్పే అయితే సూర్యుడు వెలుగును పంచడం తప్పే, చంద్రుడు వెన్నెల పంచడం తప్పే బాబు. అబ్బో బాబు ఈ బిస్కెట్. ప్రేమ గాలి లాంటిది బాబు. దాన్ని ఎవరు బంధించలేరు బాబు, ఎవరు బంధించలేరా? ముష్టోడవైనా మంచి డైలాగులు చెప్పావురా. అంత మీద అయ్యయ్యా. మా ఆవిడకి కొద్ది కడుపులో నొప్పిగా ఉందంట్రా. మంచి డాక్టర్ ఉంటే పంపించు, నో ప్రాబ్లమా? నాగినీడు డాక్టర్ని తీసుకొచ్చా. డాక్టర్ తీసుకొచ్చావా? డాక్టర్ గురించి ఇంకా ఫోన్ లో మాట్లాడుతున్నాను రా. ఈ గ్యాప్ లో తీసుకొచ్చాను నాగినీడు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకునే టైం కాదు మంది, ఆరోగ్యం చూసుకునే టైం. డాక్టర్ గారు లోపలికి లేవని చూడండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి డాక్టర్. డోంట్ వెరీ, నేను చూసుకుంటానుగా. అటు ఇటు తిరుగుతున్నావేంట్రా? నాగినీడు ప్లీజ్, నీకు దండం పెడతాను, 2 నిమిషాలు మాట్లాడించక, నేను కొద్దిగా టెన్షన్ లో ఉన్నా. అయ్యా బాబు మీరు కంగారు పడమాకండి అయ్యా. మీ ప్రేమ స్వచ్ఛమైందయ్యా. ఈడొకడు తల్లి బిడ్డకి ఏం కాదు, ఏం కాదు. ఏం కాదు కదరా? ఏం కాదు. ఏమోరా, చెమటలు పడుతున్నారా నాకు, చెమటలు పడుతున్నారా నాకు. నిన్ను చూసి నాకు చెమటలు పడుతున్నారా? కంగ్రాచులేషన్ అయ్యా, నీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఆయనంటయ్యా నీకంటే సంతోషపడుతున్నాడు. నా కర్మండి, అది ప్రేమ అనంతం అంట. ఓహో ఐసి. ఐసియా నిన్న ఐసీలో పెట్ట ఏమర్థమైందిరా నీకు? బాబు బాగున్నాడా? బాగున్నాడండి. రష్మి ఆ, స్వీట్ తీసుకో. ఎందుకు? నాగిని వాళ్ళ ఆవిడకి బాగా పుట్టాడు. జానకిరామ్ స్వీట్ తీసుకో. దేనికి? నాగిని వీళ్ళ ఆవిడకి బాగా పుట్టాడు. నాగినీడికంటే ఏయ్, దరిద్రుడా, నా ఎమోషన్స్ కి నీ సెలబ్రేషన్స్ ఏంట్రా? స్వీట్ తీసుకోను ఫస్ట్. స్వీట్ తీసుకోవాలి దేనికి రా? నీకు బాగా పుట్టాడు. ఊయాలు తీసుకొని వస్తాను ఇప్పుడే. మనం ఇంట్లో కాదు కదా, ఈ ఊర్లో కూడా ఉండాలని వీల్లేదే. పదండి. ఏమిటి బాబు? ఆయన ప్రేమానందం బాబు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు. వదలరా. ఆడు గంజాయి మొక్క, నువ్వు పిచ్చి మొక్క. ఒరే వదలరా నీకు దండం. బాబు ఆయన ప్రేమ స్వచ్ఛమైంది బాబు. మీరు ఉండండి బాబు. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని నాకు సార్ నాకు నిజంగా ఏం అర్థం కాలేదు ఇక్కడ. నాకు బాగా అర్థమైంది. వేస్తే పట్టి పట్టి చూస్తారు, పాజిటివ్ లో కూడా సత్యపండ్లో నెగిటివ్ క్రియేట్ చేయగలిగాడు. కోకా కాదు కౌను నేను బాగా ఎంజాయ్ చేశాను. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు సార్. రోజా గారు, ఊరోళ్ళ పెళ్లికి కుక్కల హడావిడ ఎక్కువ అని. కాదు కట్టులోన ఏముంది ఆ సత్తిపండు భార్య కడుపు వస్తే నీ హడావిడేంటి? మీ కళ్ళల్లోనే వెరీ నైస్ చంద్ర. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర ఆంటీ. థ్యాంక్ యూ.